దశాబ్దాల క్రితం తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకున్న నేల, ఉద్యమాన్ని ఉరకలెత్తించి ఉమ్మడి రాష్ట్రంలో ఉరిమిన ఖిల్లా అదే ఖమ్మం జిల్లా. తెలంగాణ ఉద్యమాన్ని ఖమ్మం జిల్లాను వేరు చేసి చూడలేని పరిస్థితి నుంచి మలిదశ ఉద్యమంలో సమరశంఖం పూరించింది ఇక్కడి నుంచే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత పట్టు సాధించుకున్న గులాబీ పార్టీ ఇప్పుడు మరోసారి సత్తా చాటేందుకు ఉవ్విళ్ళూరుతోంది. కూటమిగా జతకట్టిన పార్టీలు గులాబీ కోటను ఖమ్మం గుమ్మంలో బద్దలు కొట్టాలని వ్యూహం రచిస్తోంది. మరి కమ్యూనిస్టుల కంచుకోటలో ఎగిరే జెండా ఏది? 10 నియోజకవర్గాల ప్రజల మాట ఏమిటి? ఖమ్మం జిల్లాపై నజరు పెట్టిన గులాబీ బాస్ అభివృద్ధి పేరిట మంత్రులతో చక్కర్లు కొట్టించారు. లోపాలు వైఫల్యాలపై కాస్త గుర్రుగా ఉన్న ఆటుపోట్లు, సమన్వయంతో దిద్దుబాట్లు, పాత బలంతో బలగాన్ని పెంచుకున్న టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో సై అంటే సై అంటోంది. రాజకీయ చైతన్యానికి గుమ్మంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలు రాజకీయ పక్షాల మధ్య పరస్పర ఆరోపణలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు చోటు చేసుకున్నాయి. అభిప్రాయ భేదాలు బహిర్గతం కాకుండా ఆ ప్రభావం పార్టీపై, పార్టీ శ్రేణులపై, మరి ముఖ్యంగా ఎన్నికలపై పడకుండా ఎవరికి వారే తమదైన రీతిలో రాజకీయ చతురత ప్రదర్శిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాల్లో పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. మరి ఆ నియోజకవర్గాల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారో చూద్దాం. ఖమ్మం ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి పువ్వాడ అజయ్ బరిలో నిలిచారు. టీడీపీ నుంచి ఎంపీగా అనుభవం ఉన్న నామా నాగేశ్వరరావు, బీజేపీ నుంచి పువ్వాల శారద పోటీలో ఉన్నారు. వైరా నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున మదన్ లాల్, కూటమి పొత్తులో టికెట్ దక్కించుకున్న సిపిఐ నుంచి బానోతు విజయ, బీజేపీ నుంచి భూక్యా రేష్మాభాయ్ బరిలో నిలిచారు. ఇక పాలేరు నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నుంచి కందాల ఉపేందర్ రెడ్డి, బీజేపీ నుంచి శ్రీధర్ రెడ్డి బరిలో నిలిచారు. అటు సత్తుపల్లి నియోజకవర్గంలో త్రిముఖ పోరు ఉంది. టీఆర్ఎస్ నుంచి తెలంగాణ ఉద్యమ నాయకుడు పిడమర్తి రవి, టీడీపీ నుంచి సండ్ర వెంకట వీరయ్య, బీజేపీ నుంచి నంబూరి రామలింగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. మధిర నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి లింగాల కమల్ రావు, కాంగ్రెస్ నుంచి మల్లు భట్టి విక్రమార్క, బీజేపీ నుంచి శ్యామల్ రావు పోటీ చేస్తుండగా కొత్తగూడెం నుంచి టీఆర్ఎస్ తరపున జలగం వెంకట్రావు, కాంగ్రెస్ నుంచి వనమా వెంకటేశ్వరరావు, బీజేపీ నుంచి బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి బరిలో నిలిచారు. ఇక ఇల్లెందు నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కోరం కనకయ్య, కాంగ్రెస్ నుంచి హరిప్రియా నాయక్, బీజేపీ నుంచి నాగశ్రవంతి పోటీ చేస్తున్నారు. ఇక అశ్వరావుపేట నియోజకవర్గం నుంచి కారు పార్టీ తరపున తాటి వెంకటేశ్వర్లు, టీడీపీ నుంచి మత్స నాగేశ్వరరావు, బీజేపీ నుంచి ప్రసాదరావు, పినపాక నుంచి టీఆర్ఎస్ క్యాండిడేట్ గా పాయం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నుంచి రేగా కాంతారావు, బీజేపీ నుంచి చందా సంతోష్ కుమార్, భద్రాచలం నియోజకవర్గంలో కారు పార్టీ నుంచి టి వెంకట్రావు, కాంగ్రెస్ నుంచి పోడెం వీరయ్య, బీజేపీ నుంచి కుంజా సత్యవతి బరిలో నిలిచారు. స్వతహాగా చైతన్య రాజకీయాలకు పెద్దపీట వేసే ఖమ్మం గుమ్మంలో ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారో చూడాలి.